హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ రమేష్. నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ ప్రొడక్ట్స్ టేస్టీ ఎక్సైట్ మీట్ ఓనర్‌ని. అయితే మనకు ముందుగాల చేసిన ప్రాజెక్టు చాలా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అయింది. దాదాపు చాలా ప్లేస్‌లల్లో మనం ఎస్టాబ్లిష్ చేసినాం. రన్నింగ్ అయితున్నాయి. కొంతమంది ఫార్మర్సు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వెనక్కి తగ్గిపోయారు. సరే వాళ్ళు మళ్ళా సెట్ అయితారేమో, ముందుకొస్తారేమో. వచ్చినాక మళ్ళా అడాప్ట్ చేసుకుందాం, ముందుకు తీసుకెళ్దాం. సరే అయితే మనకు చాలా మెసేజ్‌లు గానీ, కామెంట్‌లు గానీ, ఫోన్‌లు గానీ వేరే వేరే మాధ్యమాల వల్ల తెలిసిందేమదంటే, "సార్ మా దగ్గర డబ్బులు లేవు. అంత పెట్టుబడి పెట్టలేము. అంత ప్లేస్ లేదు. మాకు అనుభవం లేదు. మేము ఎక్కువ నష్టపోతే ఎట్లా మరి? ఏంది కథ?" అంటే సరే అని అట్లాంటోళ్ళ కోసం గూడా మేము ఒక చిన్నపాటి ప్రాజెక్ట్‌ను లాంచ్ జేస్తున్నాము. అది గూడా మంచి ప్రాజెక్టే. తక్కువ మార్జిన్‌తోని, తక్కువ పెట్టుబడితోని మంచి ఈల్డ్ వచ్చేటట్టు ప్లాన్ జేసి ఇస్తున్నాము. మీరు సెట్ అయితే సెట్ జేసుకోండి. మాక్సిమం ఇది మనం అనుకున్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఫోకస్ జేసినాము. ఓన్లీ తెలంగాణ గాదు, ఆంధ్రప్రదేశ్ కాదు 2 రాష్ట్రాల నిండా గూడా మన ప్రాజెక్ట్ ఏదున్నా సక్సెస్‌ఫుల్‌గానే చేద్దామని అనుకుంటున్నాము. అయితే మెయిన్‌గా మనము ఫోకస్ ఇది ఎట్లా మరి ప్రాజెక్ట్ అని అంటే 10, 10 పిల్లలు 20, 30, 40, 50 అప్ టు 100 వరకు ఎన్ని పిల్లలు కావాలన్నా తీసుకోవచ్చు. మేమే ఇస్తాం డెలివరీ. ఒరిజినల్ నాటుకోడి పిల్లలు. అందులో ఏం మోసం లేదు, ఏం దగా లేదు, ఏం లేదు. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఏమొచ్చినా అడగొచ్చు. దానికి మళ్ళా మనము తక్కువ పెట్టుబడితోని పెట్టుకోవచ్చు. మీరు రూ. 1000 ఉన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. 500 ఉన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. 2000, 3000, 4000, 10,000 ఎంతున్నా స్టార్ట్ చేసుకోవచ్చు. అది యువర్ విష్. మీ కాన్ఫిడెన్సు, మీకున్న నమ్మకాన్ని బేస్ చేసుకొని ముందుకు పోదాము అనే కాన్సెప్ట్‌లో ఇది డిజైన్ చేసినాము. మోర్ దెన్ దీనిలో మళ్ళా మేము ఏమిస్తాము, మీకు ట్రైనింగ్ ఇస్తాం, మెడికేషన్ చెప్తాం, మళ్ళా మా ఫార్ములాస్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మేము చేసే విధానం కూడా చెప్తాము. ఓపెన్ రేంజ్, గ్రేంజ్ విధానం ఏంది అని కూడా చెప్తాము. మరి ప్రోడక్ట్ ఎట్లా సార్, మరి ఎట్లా తీసుకోవాలి, మేము ఏడ అమ్మాలని అంటే మేమేమనుకుంటున్నామంటే ప్రతి ఊర్లో ఒక కలెక్షన్ ఏజెంట్ ఏదైతే పాల కేంద్రం నడుస్తుందో ఆ పాల కేంద్రం రకంగానే ఒక గుడ్ల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని మొదట గుడ్లయితే తీసుకుంటున్నాము. రాను రాను కోళ్ళు కూడా తీసుకుంటాము. అయితే ఫస్ట్ గుడ్లను తీసుకుంటున్నాము. ప్రతి ఊర్లో గుడ్లు ఇప్పుడు 200 కుటుంబాలు ఒక ఊర్లో తీసుకుంటే అందులో తక్కువలో తక్కువ ఒక 10-20, 25, 30 కుటుంబాల వరకు కోళ్ళుంటాయి. అందువల్ల మనకొక 10-20 కుటుంబాల వాళ్ళు గుడ్లు ఇచ్చినా గానీ కంటిన్యూషన్‌గా రోజు ఎన్ని గుడ్లు ఇచ్చినా తీసుకుంటాం. 10, 20, 30, 40, 50, 100 ఎన్ని గుడ్లన్నా ఇవ్వండి తీసుకుంటాము. మా ఏజెంట్ తీసుకుంటాడు. మా ఏజెంట్ దగ్గర మీరు పెడితే మా ఏజెంట్ మళ్ళా ప్రతి మండలానికి 2 హబ్బులు పెడతాం. 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపలనే 2 హబ్బులు పెడతాము. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే 3 కూడా రావచ్చు. ఆ హబ్బులు పెట్టుకొని ఆ హబ్బుల నుంచి మేమిక్కడ మా పాయింట్‌కి తీసుకొచ్చుకొని ఇక్కడ ప్యాకింగు, స్టిక్కరింగ్ అవన్నీ చేసుకొని ఇక్కడ మేము మార్కెటింగ్ చేసుకుంటాము. వాస్తవానికి రీజనబుల్ రేటు మార్కెట్‌లో ఏదైతే ప్రైస్ మంచి వాల్యుయేషన్‌తోటున్నదో మా ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు అన్నీ పోను. మిగిలిన ఖర్చులన్నీ మీకిస్తాం. అట్లా అని మోసము, దగా ఏం లేదు. రూ. 10 నుంచే స్టార్ట్ ఉంటది ఏ గుడ్డుకైనా సరే. రూ. 10 నుంచి పైకే పోతది గానీ కిందికైతే దించము. స్టార్టింగ్ అయితే రూ. 10 ఇస్తున్నాము. ఆల్రెడీ మేము ట్రయల్ వెర్షన్‌లో ఒక 3 మండలాలు చేసినాము. సక్సెస్‌ఫుల్‌గానే రన్ ఉన్నది. దాదాపు 2.5 నెలల నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము. సూపర్ సక్సెస్. అయితే మేము దాన్ని బేస్ చేసుకొని మళ్ళా అందరూ కూడా చేసుకుంటారేమో, మాకు మెయిన్‌గా ఇక్కడ ఖర్చొచ్చేది ఒక లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు తప్పితే వేరే ఖర్చు ఏం లేదు మాకు గూడా. మాకు ప్రతి గుడ్డు మీద 10 పైసలు మిగిలినా చాలు. మాకెక్కువ ఏం ప్రాఫిట్ అవసరం లేదు. కాకపోతే మేమేమనుకుంటున్నాము అనంటే, ఇది స్కూల్ పిల్లల కోసమని స్టార్ట్ జేసినాము అనుకున్నాము. కాకపోతే ఏమైంది, ఈ స్కూల్ పిల్లలే గాదు ఎవరైనా జేసుకోవచ్చు ఇష్టమున్నోళ్ళు. దానికేముంది ఒకళ్ళ ఇంట్లో 10 కోళ్ళుంటాయి, ఒకళ్ళ ఇంట్లో 20 ఉంటాయి. లేదు సార్ ఓ 10 కోళ్ళైతే మా దగ్గర ఇంకుతాయి, 20 అయితే ఇంకుతాయి. లేదు సార్ నేను పెద్దగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, నాకు నాలెడ్జ్ లేదు. ఓ 10 పిల్లలో, 20 పిల్లలతోనే నేను ట్రయల్ వర్షన్ చేసుకుంటా, సక్సెస్‌ఫుల్‌గా నాలెడ్జ్ వచ్చిన తర్వాత పెద్దగా పెట్టుకుంటా అనేటోళ్ళు గూడా ఉంటారు. ఇట్లాంటోళ్ళు రకరకాల పర్సన్స్ ఉంటారు కాబట్టి, అందరి కోసం మేమేమంటున్నాము, చిన్న ప్రైజ్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు మీరు ఎంత అంటే అంత పెట్టుకొని చేసుకోవచ్చు. మాకెటువంటి ఇబ్బంది లేదు. మేము మీ ఏరియాలో ఉన్న ప్రతి పర్సన్స్‌తోని ఇది జేస్తున్నాము. మాకు ఏజెంట్స్ గూడా గావాలి గాబట్టి, ప్రతి గ్రామానికి ఒక ఏజెంట్ అవసరము. వాళ్ళకి గూడా మేము కమిషన్ బేస్డ్‌గా ఇద్దామా, సాలరీ బేస్డ్‌గా ఇద్దామా అని డిస్కషన్ జేస్తున్నాము. ఏది మంచి ప్రాఫిట్‌గుంది, ఏది మంచిగా జెన్యూన్‌గా మీకు అనిపిస్తున్నదో అదే రకంగా అందరిని మీటింగ్ పెట్టుకొని మాట్లాడినప్పుడు డిసైడ్ చేసి పెట్టుకుందాం. అట్లేం లేదు. మేమింత ప్రైజ్ అని మాత్రం చెప్పడానికి లేదు. ఒక దగ్గర గుడ్లు బాగా రావచ్చు. ఒక దగ్గర గుడ్లు తక్కువ రావచ్చు. తక్కువొచ్చిన దగ్గర ఎట్లా సార్ మరి ఎక్కువొచ్చిన దగ్గర ఎట్లా అనేది కొంచెం కాన్‌ఫ్లిక్షన్స్ ఉన్నాయి. అదంతా ఏజెంట్స్ అందరూ సెలక్షన్ చేసిన తర్వాత ఏజెంట్స్‌తోని కూర్చొని మాట్లాడి
శాలరీలు ఇద్దామా, ఏది ఇద్దాము, ఎట్లా అయితే ముందుకు పోతుంది, ఏ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అనే దాని మీద మాట్లాడాలని అనుకుంటున్నాం అంతే. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు, ఆశావాహులు, మహిళలు, ముఖ్యంగా మహిళలకి ఇది వర్తిస్తుందని అనుకుంటున్నాము. డ్వాక్రా మహిళలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాల ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేస్తున్నాము. ఈ 15 రోజుల వరకు మేమైతే ఈ ఏజెంట్ల రిక్రూట్మెంట్ అనేది చేసుకొని, ఆ 15 రోజుల నుంచి హబ్బులు వాటికి సంబంధించినవి మొత్తం రెడీ చేసుకొని ఒక డేట్ చెప్పి ఆ డేట్ రోజు నుంచి ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే ఏజెంట్గా పొందాలని అనుకుంటే రావచ్చు, జాయిన్ కావచ్చు. మీ ఊర్లోనే ఉండి దగ్గరనే ఉండి పని చేసుకోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. రోజుకు తక్కువలో తక్కువ గంటన్నర పని ఉంటుంది, అదేం పెద్ద పని కాదు. కాబట్టి ఈజీగానే ఇంటికాడ ఉండి వర్క్ చేసుకోవచ్చు, అదేం పెద్ద కాదు, అదేం తెలియని విద్య కూడా కాదు. ఇలా కల్తీ చేయడానికి కూడా ఏమి ఉండదు. ఏజెంట్స్ కావాల్సిన ట్రైనింగు, పూర్తి పారాలు, వివరణ మొత్తం మేము అన్నీ అందిస్తాము. ఎవరికి కూడా మోసం దగ అనేది అవసరమే లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, కలవండి, మాట్లాడండి, చేసుకోండి. ఇది లైఫ్ టైం ఉంటుందండి, ఒక్కరోజు 2 రోజులకు కాకుండా. ఒకసారి ఏజెంట్ అయిండు, ఆ వ్యక్తి మీద నమ్మకం ఉన్నది, కంటిన్యూషన్గా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా లైఫ్ టైం ఉంటుంది. అందులో ఏముండదు, వాళ్ళే తెచ్చిస్తారు మన ఇంటికాడికి, కౌంట్ చేస్తాము, కొండపోయి హబ్ కార్డు ఇస్తాము. దానికి అయ్యే ఛార్జ్ ఏముంది, దీనికి అయ్యే ఛార్జ్ ఏముంది, మొత్తం క్యాలిక్యులేషన్ చేసి మీ డిస్టెన్స్, పెట్రోల్ అవన్నీ ఖర్చులు వగైరా అన్ని కంపెనీ ఇచ్చేస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేమైతే మాకు మా మెటీరియల్ హ్యాండ్ ఓవర్ కాగానే మేము పేమెంట్ ఇచ్చేస్తాము. వారానికి కాదు, రోజు పేమెంట్ ఇవ్వమన్నా రోజు ఇస్తాము. మీరు ఎట్లా అంటే గట్లా పేమెంట్ల గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏ విధంగా అయితే ఆ విధంగా పేమెంట్ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. ఇది ఈ రకంగా ఉంటే ఇక మేము చిన్న పిల్లలము ఉన్నాము, స్కూల్ పిల్లల కోసమే మెయిన్ ప్రోగ్రామ్ ఎందుకు అనుకున్నామనంటే 6, 7, 9, 10 తరగతుల నుంచి వాళ్ళకు స్కూళ్ళకు పోయేటప్పుడు వాళ్ళకి సరిగ్గా పెన్నులు, పెన్సిల్ అవి ఇవి కొనలేని స్థితిలో కూడా ఉన్నామా సార్ అంటే ఉన్నోళ్ళు ఉన్నారు, నీ దగ్గర ఉండొచ్చు, ఉన్నోళ్ళు అట్లా కూడా ఉన్నారు. అది కూడా అర్థం చేసుకోవాలి మనము. ప్రతిదీ కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసి చేసి చేసుకుంటే బాగుంటుంది. 10 మందికి ఉపాధిని ఇచ్చిన వాళ్ళం అవుతాము, అదేవిధంగా మనకు కూడా ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 5 మంది వచ్చినా రాను వాళ్ళే పెరుగుతారు. అట్లా పెరుగుతున్న కొద్దీ మనకు మెటీరియల్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ మూవ్మెంట్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం అనమాట. ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి 15 రోజులు, వచ్చే నెల 15వ తారీఖు వరకు మాత్రమే ఏజెంట్లను తీసుకుంటాము. ఆ తర్వాత ఎవరు వచ్చినా తీసుకోము, యాక్సెప్ట్ చేయము. అవసరమైతే ఆ రూట్ కొన్ని రోజులు ఆపేసి ఆ తర్వాత నుంచి మళ్ళీ తీసుకుంటాము. ఆ విధంగా ముందుకు పోదామని ప్లాన్ చేసుకున్నాం మేము. అందులో కూడా మళ్ళీ వెరిఫికేషన్స్ అవి ఇవి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా సెట్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత హబ్బులు పెట్టుకొని, హబ్బులు రెడీ కాగానే అనౌన్స్మెంట్ ఇచ్చేస్తాం. పలానా డేట్ నుంచి మీరు తీసుకురావచ్చు అని చెప్పేసి. అప్పటిలోపు మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సిన విషయాలన్నీ చేయొచ్చు. దానికి సంబంధించిన విషయాలు, వివరాలు ఏమన్నా కావాలన్నా ఫోన్ చేసి వివరంగా తెలుసుకొని జాయిన్ అయితే బాగుంటుంది. మీకే మంచిది, ఉపాధి కూడా దొరుకుతుంది, మంచి ఫుడ్ సమాజానికి అందించిన వాళ్ళం అవుతాము అనే కాన్సెప్ట్లో డిజైన్ చేసినాము. మాకు గుడ్డు మీద 10 పైసలు దొరికినా చాలండి, మాకు ఎక్కువ ప్రాఫిట్ కూడా అవసరం లేదు. మాకు మెయిన్గా నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. ఆ నెట్వర్క్తో మేము తర్వాత వేరే అద్భుతాలు చేయాలి అనే కాన్సెప్ట్తో ఉంటున్నాము. ఫస్ట్ అయితే అది సక్సెస్ చేసినాము, ఇంతకుముందుది సక్సెస్ అయింది. కొంచెం అటర్ ఫ్లాప్ ఏం కాలేదు, కానీ పూర్తిగా సక్సెస్ అని కూడా అనలేము, మధ్యమంగా సక్సెస్ అయింది. 200 మంది అనుకున్నాము, 100 మంది సెట్ అయిపోయినారు, నడుస్తున్నది. అది కూడా ప్రాసెస్ ఓకే అయింది, తిరుగుతూ ఉన్నది. ఇది కూడా దాంతోపాటు అల్టిమేట్గా ఇది కూడా చేద్దాము కాన్ఫిడెన్స్గా అనే దానిలో వచ్చిన జోష్, ఉత్సాహంతో ఇది స్టార్ట్ చేస్తున్నాము. ఇది కూడా మంచిగా మూమెంట్ అయితే బాగుంటుంది. ప్రతి ఊర్లో కూడా ఈ బాయిలర్ సంబంధించినవి అన్నీ పోయి దేశీ కోళ్ళు వచ్చే విధంగా ఒక మూమెంట్ లాగా తీసుకపోతే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో డిజైన్ చేసినాం. ఇది కనీసం మనకి ఇవ్వకున్నా పర్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తింటారు కదా అనే కాన్సెప్ట్తో డిజైన్ చేసినాము. అంతేనండి, వేరేదేం లేదు. రకరకాల విషయాలన్నీ మాట్లాడడానికి చాలా రోజులు గ్యాప్ వచ్చింది, దయచేసి కొంచెం క్షమించండి. అనౌన్స్మెంట్లు ఏం లేకుండా చాలా బిజీగా ఉన్నాము. ఇన్వెస్టర్ల మీటింగ్లు అని అవని ఇవని అన్నీ సెట్ చేసుకొని ఇంత దాకా తీసుకొచ్చినాము. ఇంకా ముందుకు పోవాలి, భవిష్యత్తులో మనం ఎదగాలని అన్నప్పుడు చిన్న ప్రతి అంది వచ్చిన అవకాశాన్ని మనం వాడుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పైకి వెళ్ళిపోదాం. అట్లేమీ లేదు.
టార్గెట్ అనేది పెట్టుకుంటేనే ముందుకెళ్తాము. టార్గెట్ పెట్టుకుంది అయితే ముందుకెళ్ళలేము. దయచేసి ఈ వీడియోని మీకు అవసరం ఉన్న మిత్రులు కానీ, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ ఊరోళ్ళు కానీ, పక్క ఊరోళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేసి కనీసం వాళ్ళ ఊర్లో ఉండే పనే కదా, బయటికి పోయేది కాదు కదా, వాళ్ళ ఊర్లో మనుషులతోనే చేసే పని కాబట్టి చాలా ఈజీ పని. వందల వేల కుటుంబాలు కూడా లేవు. 20 నుంచి 10 కుటుంబాలు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళకే అడుగుతాం, వాళ్ళతోటే మాట్లాడతాం. ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. కాబట్టి చాలా ఈజీ పని. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ ప్రాజెక్ట్ని ముందుకు పోవాల్సిందిగా అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరినీ మంచి ఆరోగ్యంతో ఉందాం, మంచి సమాజాన్ని నిర్మించుకుందాం అనే భాగంలో నేను నాతో పాటు కూడా మీరు కొంతమంది నడిస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ దాన్ని ముగిస్తున్నాను.